అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ రంగంపై ఒక పెద్ద పిడుగులా పడింది. ముఖ్యంగా H1B వీసాలపై భారీ ఫీ పెంపు ప్రకటించారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసే కంపెనీలు ఇప్పటివరకు చెల్లిస్తున్న మొత్తంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. అమెరికా ప్రభుత్వం ఈ ఫీజులను దాదాపు రెట్టింపు చేసింది. దీని ప్రభావం ఎవరిపైన ఎక్కువగా పడబోతోందో తెలుసా? మన భారత ఐటీ కంపెనీలపైనే. నిజమండి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ లాంటి భారత దిగ్గజ సంస్థలు ప్రతి సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను అమెరికాకు పంపిస్తాయని మనకు తెలిసిందే కదా. వాళ్లకు అమెరికా ఆఫీసుల్లో పనిచేయాలంటే H1B వీసా తప్పనిసరి. ఇప్పటి వరకు ఈ ఖర్చు కంపెనీలకు మేనేజబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వీసాపై వచ్చే అదనపు ఫీజు భారం కంపెనీల లాభాలను దెబ్బతీసేలా ఉంది. ఉదాహరణకు ఒక మధ్యస్థాయి ఐటీ సంస్థ వందలాది ఉద్యోగులను పంపిస్తే ఫీజుల పెంపుతో కోట్ల రూపాయల అదనపు వ్యయం వస్తుంది. అమెరికా మాత్రం ఈ పెంపును సమర్థిస్తోంది. కారణం ఏంటో తెలుసా? తమ దేశంలోని స్థానిక కార్మికులను రక్షించుకోవడమే. అంటే తక్కువ ఖర్చుతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ని తీసుకోవడం కంటే అమెరికన్లకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని వారు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వీసా ప్రక్రియలో పారదర్శకత, మేనేజ్మెంట్ ఖర్చులు పెరిగాయని కూడా కారణం చూపుతున్నారు. కానీ భారత ఐటీ ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద షాక్. ఎందుకంటే అమెరికా మార్కెట్ పైనే ఈ రంగం బలంగా ఆధారపడుతోంది. అక్కడ ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఖర్చులు పెరగడం వల్ల కొత్త రిక్రూట్మెంట్లు తగ్గిపోవచ్చు. చిన్న మధ్య తరహా కంపెనీలు అమెరికాకు సిబ్బందిని పంపడంపై వెనుకడుగు వేయొచ్చు. దీనివలన కొత్త ఉద్యోగావకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఐటీ రంగం గ్లోబల్ డిమాండ్ తగ్గుదలతో కొంత కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఈ అదనపు ఫీజు భారం మరింత ఇబ్బంది కలిగించవచ్చు. ఒకవేళ కంపెనీలు ఈ అదనపు ఖర్చును కస్టమర్లపై మోపితే ప్రాజెక్టులు ఖరీదైనవిగా మారిపోతాయి. లేకపోతే కంపెనీలు తమ లాభాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. రెండు పరిస్థితులు కూడా రంగానికి మైనస్గా ఉంటాయి. అయితే ఇక్కడ మరోవైపు మంచి కోణం కూడా ఉంది. అంటే అమెరికా మార్కెట్పై ఆధారపడకుండా భారత ఐటీ కంపెనీలు ఇతర దేశాల్లో అవకాశాలు వెతకడం మొదలు పెట్టవచ్చు. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు దక్కించుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ ఇండియా మోడల్ని మరింత బలపరచడానికి ఇది ఒక అవకాశం కావచ్చు. మొత్తంగా చెప్పాలి అంటే అమెరికా నిర్ణయం భారత ఐటీ రంగానికి తాత్కాలికంగా ఒక పెద్ద సవాల్ లాంటిది. ఉద్యోగావకాశాలు, లాభాలు, కొత్త ప్రాజెక్టులు అన్నీ ఈ ప్రభావంతో మారిపోవచ్చు. కానీ దీన్ని ఒక హెచ్చరికలా తీసుకుని కొత్త మార్కెట్లు, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళగలిగితే ఈ సవాలును కూడా అవకాశంగా మార్చుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, H1B వీసా ఫీ పెంపు మన ఐటీ రంగానికి షాక్ అయినా అదే సమయంలో ఒక కొత్త దారిని వెతకమనే హెచ్చరిక కూడా కావచ్చు. మీరేమనుకుంటున్నారు? ఈ నిర్ణయం మన యువతకు మరిన్ని అడ్డంకులా లేక కొత్త అవకాశాలకు మార్గమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.